మనలో చాలామందికి ప్రపంచం మొత్తం చుట్టేయాలి, ఉన్న 8 వండర్స్ అన్నీ చూసేయాలి అనే కోరికలు ఉంటాయి. కానీ మనం ఉన్న బిజీ లైఫ్‌లో అవి చాలామందికి ఎప్పటికీ తీరని కోరికలు. అలాంటి వారికి నేను ఈ ప్లేస్‌ని సజెస్ట్ చేస్తాను. ఇది మన హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీ టూమ్స్. ఇది హైదరాబాద్‌లోనే ఉన్నా కూడా చాలామందికి తెలియని ప్లేస్. మీరు ఒక్కసారి విజిట్ చేస్తే చాలు, ఎప్పటికీ మర్చిపోలేరు. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఈ ప్లేస్. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం కుతుబ్ షాహీ టూమ్స్‌లోకి ఎంటర్ అవ్వగానే మన రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. స్క్రీన్ పాస్ చేసుకొని టికెట్ రేట్స్ ఏంటి అనేవి మీరు చూసుకోవచ్చు. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుంది. మన వెహికల్‌ని పార్క్ చేసుకొని ఇక్కడ టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలి. ముఖ్యమైన విషయం, ఇక్కడ ట్రైపాడ్స్ గానీ, సెల్ఫీ స్టిక్స్ గానీ అలో ఉండవు. అలా ఎంటర్ అవ్వగానే మనకు ఈ పెద్ద మాన్యుమెంట్ కనిపిస్తుంది. ఇది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఉంది. దీని గురించి తెలుసుకునే ముందు దీనికి ఆపోజిట్‌లో మనం టికెట్ చూపించాం కదా, ఆ కౌంటర్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాప్ మీరు చూసినట్టయితే ఈ ప్లేస్ యొక్క ఓవరాల్ స్ట్రక్చర్, అలాగే ఏ మాన్యుమెంట్ ఎవరిది, ఎక్కడుంది అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. మ్యాప్ చూసేశాక మనం ఫస్ట్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. దీనికి ఎదురుగా ఒక చిన్న బోర్డు ఉంటుంది. ఈ బోర్డులో ఈ మాసులియంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇది కుతుబ్ షాహీ డైనాసిటీలో 7వ రాజైన అబ్దుల్లా కుతుబ్ షా యొక్క మాసులియం. చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దీనిపైన అంతా పర్షియన్, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అసలు ఈ టూమ్స్ ఏంటి, ఈ మాసోలియమ్స్ ఏంటి, వీటి లోపల ఏముంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం ముందుకు వచ్చాక ఈ చిన్న బోర్డ్ కనిపిస్తుంది. 1870స్లో ఈ కుతుబ్ షాహీ టూమ్స్ ఎలా ఉన్నాయో మనం దీని మీద చూడవచ్చు. దీనికి రైట్ సైడ్ ఈ ఫస్ట్ మాసోలియం లోపలికి వెళ్లే దారి ఉంటుంది. టూమ్ అంటే సమాధి, మాసోలియం అంటే దానిపైన గ్రాండ్గా కట్టబడిన ఈ బిల్డింగ్ అని అర్థం. ఎస్, ఇవన్నీ సమాధులే, కానీ చూడ్డానికి అలా ఉండవు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఫస్ట్ మాసూలియం లోపలికి వెళ్ళిపోదాం. అలా వెళ్తుంటే మనకి చింటుగాడు స్పెషల్ వెల్కమ్ చెప్పాడు. లోపలికి వెళ్లే ముందు ఈ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఈ డిజైన్స్ని చూడండి. ఇదంతా పర్షియన్ ఆర్కిటెక్చర్. 16-17వ శతాబ్దంలోనే ఇంత మంచి డిజైన్స్ అంటే మామూలు విషయం కాదు కదా. ఈ ఫస్ట్ మాసూలియం లోపలైతే ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒరిజినల్ సమాధి కాదు, అది డమ్మీ. ఒరిజినల్ సమాధి మన కింద లోపల ఉంటుంది, అది కనబడదు. ఈ లోపల డిజైన్స్ అండ్ అకోస్టిక్స్ మొత్తం గోల్కొండ ఫోర్ట్లో ఉన్నట్టే ఉంటాయి. గోల్కొండ ఫోర్ట్ గురించి మన ఛానల్లో సపరేట్ వీడియో ఉంది, ఒకసారి చూసేయండి. దాని లింక్ పైన ఐ నోటిఫికేషన్లో ఇచ్చాను. ఈ పైన డోమ్ డిజైన్స్ అన్నీ చూస్తుంటే అసలు ఈ 17వ శతాబ్దంలో చేసినవేనా అన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చింటుగాడు రెస్ట్ తీసుకుంటున్నాడు, మనం పక్కకి వెళ్ళిపోదాం. అలా పక్కకు వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళి చూడగానే ఈ వ్యూ కనబడింది. నాకైతే అచ్చం మూవీస్లో చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ అబ్దుల్లా కుతుబ్ షా 1626 నుంచి 1672 వరకు రూల్ చేశారు. అంటే 46 సంవత్సరాలు అన్నమాట. ఈయన కుతుబ్ షాహీ డైనాసిటీలోనే లాంగెస్ట్ రూలింగ్ కింగ్. దీనికి ఎదురుగా గార్డెన్, ఈ చెట్ల మధ్యలో నుంచి ఈ మాసోలియంని చూస్తుంటే అసలు ఇవి టూమ్సేనా అన్న డౌట్ వస్తుంది. దీనికి ఎదురుగా ఒక చిన్న గార్డెన్లా ఉంది. మీరు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని తినవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఏమైనా కవర్స్ కానీ పేపర్స్ కానీ ఉంటే డస్ట్బిన్లోనే పడేయండి. ముస్లిమ్స్ నమాజ్ చేసుకోవడానికి చిన్న మసీద్ కూడా ఇక్కడ ఉంది. ఇంకొంచెం ముందుకు వచ్చాక మనకి ఈ మ్యాప్ కనిపిస్తుంది. దీనిలో అయితే ఫొటోస్తో సహా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీని హిస్టరీ అలాగే ఓల్డ్ ఫొటోస్ మొత్తం ఉంటాయి. ఇది కంపల్సరీగా చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ మ్యాప్ పక్కనే చిన్న మ్యూజియం ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఈ మ్యూజియం ఎంట్రన్స్ దగ్గర సైట్ ఎగ్జిబిట్ అని బోర్డ్స్ ఉన్నాయి. వాటి మీద టూమ్స్ అండ్ వాటి హిస్టరీ, ఫొటోస్ ఉన్నాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ ఎల్లో లైట్స్ బోర్డ్స్ మీద పడడం వల్ల ఒక సినిమాటిక్ లుక్ వచ్చేసింది. లోపల మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏం లేదు. ఓన్లీ ఈ గోల్కొండ అలాగే ఈ కుతుబ్ షాహీ టూమ్స్ యొక్క హిస్టరీ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ కుతుబ్ షాహీ కింగ్స్ యొక్క టైమ్ లైన్స్ ఉన్నాయి. ఏ కింగ్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు రూల్ చేశారు అని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ బోర్డ్స్ మీద ఈ హెరిటేజ్ కన్జర్వేషన్ ఎలా చేస్తున్నారు అంటే, ఇవన్నీ శిథిలావస్థలో ఉంటే వాటిని ఎలా రిస్టోర్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ టూమ్స్ మధ్యలో ఒక చిన్న స్టెప్ వెల్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ బోర్డు మీద చూడవచ్చు. అలా ఈ మ్యూజియంని కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసాం. ఇక్కడికి స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్కి కూడా తీసుకొని వస్తున్నారు. సో ఈ సమాధుల్ని మనమే చూస్తాంలే అని మాత్రం అనుకోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ముందు ముందు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ మాసులియం దగ్గరికి వచ్చేస్తాం.
ఇక్కడున్న అన్నిట్లో ఇదొక్కటే అన్ఫినిష్డ్ మాసుల్యం. గోల్కొండ సామ్రాజ్యానికి 8వ మరియు చివరి రాజైన తానాషా కోసం ఇది నిర్మించారు. తానాషా అసలు పేరు అబుల్ హసన్ కుతుబ్ షా. ఇతర కుతుబ్ షాహీ రాజుల ఘనతైన సమాధులతో పోలిస్తే సాదాసీదాగా కనిపించినా ఇది ఒక యుగానికి ముగింపు గుర్తుగా నిలుస్తుంది. ఎందుకంటే తానాషాని ఇక్కడ సమాధి చేయలేదు. 1687లో ఔరంగజేబ్ ఈయన్ని పట్టుకున్నాక దౌలతాబాద్ ఫోర్ట్లో బంధించాడు. తానాషా 1699లో అక్కడే మరణించారు. సో ఆయన బాడీని దౌలతాబాద్ ఫోర్ట్లోనే సమాధి చేశారు. మరి ఇక్కడ ఉన్న టూమ్స్ ఎవరివి అనుకుంటున్నారా? మనం ఫస్ట్ మాసూల్యం చూసాం కదా, అబ్దుల్లా కుతుబ్ షా. ఆయన యొక్క అల్లుడు వరుస అయ్యేవారివి ఈ 2 టూమ్స్. అక్కడి నుంచి ముందుకు వచ్చాక ఈ కుతుబ్ షాహీ టూమ్స్లోనే 2వ అతిపెద్ద మాసూల్యం కనిపిస్తుంది. దీనికన్నా పెద్దది ఇంకోటి ఉంది, అది తర్వాత చూద్దాం. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. అసలు దీన్ని ఇక్కడ నుంచి చూస్తుంటే దాని శిల్పకళా సౌందర్యం మనసుని మైమరపింపజేస్తుంది. ఇది హయాత్ బక్షి బేగం అనే రాణికి సంబంధించింది. ఇక్కడ పెద్ద పెద్ద కట్టడాలన్నీ రాజులకు సంబంధించినవే ఉంటాయి. ఇది రాణిదే అయినా కూడా ఇంత పెద్దగా కట్టడానికి కారణం ఈవిడ యొక్క నాన్న, భర్త మరియు కొడుకు ముగ్గురు రాజులు కావడం. అదెలాగో మీకు తర్వాత చెప్తాను. ముందు మన ఎదురుగా ఉన్న చిన్న కట్టడాన్ని చూడండి. ఇది ఒక మసీదు. ఔరంగజేబ్ గోల్కొండ కోటని సాధించినప్పుడు శుక్రానా నమాజ్ చేయడానికి కట్టించారు. శుక్రానా నమాజ్ అంటే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ లేదా విక్టరీ ప్రేయర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లోపలికి వెళ్లే ముందు వీళ్ళ ఫ్యామిలీ ట్రీ ఒకసారి చూద్దాం, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. వీరిలో ఫస్ట్ కింగ్ పేరు సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్. ప్రతి కింగ్ పేరు కింద వారు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు రూల్ చేశారో ఇచ్చాను, మీరు చూడవచ్చు. ఫస్ట్ కింగ్కి 2 కొడుకులు, జంషీద్ కుతుబ్ షా మరియు ఇబ్రహీం కుతుబ్ షా. ఈ జంషీద్ కుతుబ్ షా కింగ్ అవ్వాలని సొంత తండ్రినే చంపేసి 2వ కింగ్గా ప్రకటించుకున్నాడు. ఇది తెలిసిన ఇబ్రహీం కుతుబ్ షా భయంతో వేరే చోటుకి పారిపోయాడు. కానీ జంషీద్ కుతుబ్ షా కొన్ని సంవత్సరాల్లోనే అనారోగ్యంతో చనిపోయాడు. ఇంకా వేరే ఆప్షన్ లేక జంషీద్ కుతుబ్ షా కొడుకు సుబాన్ కుతుబ్ షాని చిన్న వయసులోనే 3వ కింగ్గా ప్రకటించారు. కొన్ని రోజులకి ఇబ్రహీం కుతుబ్ షా రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి తిరిగి వస్తాడు. కానీ కుతుబ్ షాహీ వంశస్థులు ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఆయన్ని 4వ కింగ్గా ప్రకటించారు. ఇబ్రహీం కుతుబ్ షాకి 2 కొడుకులు, మొహమ్మద్ కులీ కుతుబ్ షా మరియు మిర్జా మొహమ్మద్ అమీన్. ఇబ్రహీం కుతుబ్ షా తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షాని 5వ కింగ్గా ప్రకటించారు. మొహమ్మద్ కులీ కుతుబ్ షాకి కేవలం ఒకే ఒక్క కూతురు, ఆవిడ పేరే హయాత్ బక్షి బేగం. కొడుకులు లేని కారణంగా ఆయన తరువాత ఆయనకు వచ్చే అల్లుల్ని మాత్రమే రాజుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. బయటి వారి చేతికి రాజ్యాన్ని అప్పగించడం ఇష్టం లేక ఆయన తమ్ముడు మిర్జా మొహమ్మద్ అమీన్ కొడుకు అయిన మొహమ్మద్ కుతుబ్ షాని ఆయన కూతురు హయాత్ బక్షి బేగంకిచ్చి పెళ్లి చేశారు. ఆ విధంగా మొహమ్మద్ కుతుబ్ షా 6th కింగ్ అయ్యారు. ఆయన తర్వాత ఆయన కొడుకు అబ్దుల్లా కుతుబ్ షాని 7th కింగ్ మరియు అబ్దుల్లా కుతుబ్ షా కొడుకుని ఆయన తర్వాత అబుల్ హసన్ కుతుబ్ షా అనగా తానాషాని 8వ కింగ్ని చేశారు. ఈ విధంగా హయాత్ బక్షి బేగం యొక్క తండ్రి, భర్త మరియు కొడుకు ముగ్గురు కింగ్స్ అయ్యారు. ఇది వీరి పూర్తి ఫ్యామిలీ ట్రీ. దీనివల్ల ఏ కింగ్ ఎవరు అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా హయాత్ బక్షి బేగం మాసోలియంలోకి వెళ్ళిపోదాం. ఇది అన్నింటిలో అత్యంత ప్రత్యేకమైన నిర్మాణం. ఇది గంభీరమైన గుమ్మటంతో, అందమైన శిల్పకళతో కళాత్మకంగా మెరిసిపోతుంది. దీని లోపలికి వెళ్లే ముందు ఈ ఎంట్రన్స్ పైన ఉన్న డిజైన్స్ చూడండి. ఫస్ట్ చూసిన దానికంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. దీని లోపల కూడా ఒక డమ్మీ టూమ్ ఉంటుంది. దీనికి 4 వైపులా ఇలాంటి చీకటి దారులు ఉన్నాయి. నేను వచ్చినప్పుడు జనాలు ఎక్కువగా లేకపోవడం వల్ల లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేకపోయాను. దీనిలో కూడా మనం ఫస్ట్ మాసూలియంలో చూసినట్టుగానే టాప్ టు బాటమ్ సేమ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. పైన డోమ్ డిజైన్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇవన్నీ బయట నుంచి కనబడినంత అద్భుతంగా లోపల ఉండవు. లోపల ఓన్లీ టూమ్స్ ఉంటాయి. అలాగే లోపల డిజైన్స్ కూడా ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. బయటికి వచ్చేసి సైడ్స్లో చూసినా కూడా ఇది ఫస్ట్ దానిలాగే సేమ్ డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ప్రతి మాసూలియంకి ఒక సపరేట్ మసీదు ఉంటుంది. ముస్లిమ్స్లో ఎవరైనా చనిపోయినప్పుడు వారి కోసం మసీదుల్లో చివరి నమాజ్ని చదువుతారు. దానిని జనాజేక నమాజ్ అని అంటారు. ఆ నమాజ్ చదివించడం కోసం ఇక్కడ ప్రతి టూమ్కి ఒక సపరేట్ మసీద్ని కట్టారు. ఇదంతా కేవలం 5 నుంచి 10 నిమిషాల వరకు జరిగే ప్రక్రియ మాత్రమే. దానికోసమే వీరు ప్రతి టూమ్కి సపరేట్ మసీదులను కట్టించారు. యాక్చువల్గా ముస్లింలు టూమ్స్ మీద ఇలాంటి పెద్ద నిర్మాణాలు వాటికి ఖర్చు చేయడం తప్పు అని నమ్ముతారు. కానీ వీరు కింగ్స్ కదా, వీరి గొప్పతనాన్ని చూపించడానికి ఇదంతా చేశారు.
హయాత్ బకి బేగం మసూలియం ఎదురుగా ఇంకో చిన్న మసూలియం ఉంది. అది ఎవరిదో చూడడం నేను మర్చిపోయాను. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. నెక్స్ట్ మనం ఈ మసూలియం దగ్గరికి వచ్చేస్తాం. ఇది ప్రస్తుతం రిస్టోరేషన్లో ఉంది. సో లోపలికి ఎంట్రీ అయితే లేదు. ఇది సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షాది, అంటే 6th కింగ్ది. ఇది దాటి కొంచెం ముందుకు వచ్చాక మనకి 3 చిన్న టూమ్స్ కనిపిస్తాయి. ఇందులో మొదటి 2 అబ్దుల్లా కుతుబ్ షా, అంటే 7వ రాజుకి ముఖ్య వైద్యులైన నిజాముద్దీన్ అహ్మద్ జిలానీ మరియు అబ్దుల్ జబ్బర్ జిలానీకి సంబంధించినవి. మూడవది ఆయన కమాండర్ నిక్నామ్ ఖాన్ కి సంబంధించినది. వీరిద్దరి టూమ్స్ కూడా ట్విన్ టూమ్స్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇవి 2 సేమ్ డిజైన్ ని కలిగి ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే అసలు ఇక్కడ ఒకే టూమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ మీరు కింగ్ అయితే ఏం చేస్తారు? నేనైతే నాకు నచ్చిందల్లా చేసేస్తాను. కానీ ఈ కుతుబ్ షాహీస్ ఏం చేసేవారో తెలుసా? వాళ్ళు కింగ్ అయిన 2 ఇయర్స్ లోపే వాళ్ళకి ఈ మాసోలియమ్స్ని కట్టేసేవారు. అంటే కింగ్ అయిన 2 ఇయర్స్ లోపలే వాళ్ళ సమాధి వాళ్ళే కట్టుకునేవారు. అలా మాట్లాడుకుంటూ ఇందాక క్లోజ్ చేసిన మాసోలియంని చూపించాను కదా, దానికి ఇంకో సైడ్ వచ్చేసాం. యాక్చువల్గా వీటన్నిటి డోమ్స్ పైన గ్రీన్ అండ్ బ్లూ కలర్ టైల్స్తో డెకరేట్ చేశారు, కానీ అవి ఇప్పుడు ఊడిపోయాయి. వాటన్నిటిని రీస్టోర్ చేసే పనిలో ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న గోడ కనిపిస్తుంది కదా, అది ఒక స్టెప్ వెల్. దాన్ని చివర్లో చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ టూమ్స్ అన్నిటిలో అతి పెద్ద టూమ్ని మీకు చూపిస్తాను. అది వీటన్నిటికంటే ఇంకా బాగుంటుంది. అలా నడుచుకుంటూ క్లోజ్ చేసిన మాసూలియంకి బ్యాక్ సైడ్ వచ్చేసాం. ఇక్కడ 2 చిన్న టూమ్స్ ఉంటాయి. ఇవి కుతుబ్ షాహీ వంశస్థులకి బాగా నచ్చిన డాన్సర్స్ ప్రేమామతి మరియు తారామతివి. వీటికి సంబంధించిన మసీద్ ఒకటి ఇక్కడ, అలాగే ఇంకొకటి కొంచెం దూరంలో ఉన్నాయి. ఇక్కడ మాసూలియమ్స్ లేకుండా చిన్న చిన్న టూమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కుతుబ్ షాహీ వంశస్థులు, వారి బంధువులు మరియు అలాగే వారికి బాగా నమ్మకస్తులైన వారివి. ఈ వైట్ బిల్డింగ్ని హమామ్ అంటారు. దాని గురించి ముందు తెలుసుకుందాం. కొంచెం ముందుకు వచ్చాక మన లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది ఇక్కడ ఉన్న అన్ని మాసూలియమ్స్లోనూ అతిపెద్ద మాసూలియం. అది ఎవరిది, ఏ కింగ్ది అని తెలుసుకునే ముందు దానికి ఎదురుగా హమామ్ ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం రండి. ఈ బోర్డు మీద దీన్ని ఎలా రిస్టోర్ చేశారు అనే ప్రాసెస్ ఉంది. అసలు హమామ్ అంటే ఏంటో తెలుసా? కుతుబ్ షాహీస్ చనిపోయాక వారికి అంతిమ స్నానం చేయించడానికి నిర్మించిన ప్లేస్. దానికోసం వీరు ఇంత పెద్ద బిల్డింగ్ ని కట్టించారు. మన ఎదురుగా ఉన్నది ఒక చిన్న వాటర్ స్టోరేజ్ ట్యాంక్. దీనిలో 2 పైప్ లైన్స్ ఉంటాయి. ఒకటి వాటర్ని ఇక్కడి వరకు రప్పించడానికి, రెండవది డ్రైన్ పైప్. ప్రస్తుతం మధ్యలో ఉన్న డ్రైన్ పైప్ని క్లోజ్ చేసేశారు, ఎందుకంటే కీటకాలు, పాములు వస్తున్నాయని. మరి ఆ రోజుల్లో వాటర్ పంప్స్ ఏమి లేవు కదా, ఇక్కడ వరకు వాటర్ ఎలా వచ్చేవి అనుకుంటున్నారా? ఈ ప్లేస్ ఇక్కడి నేల కంటే ఒక 2 అడుగులు కిందకి ఉంటుంది. స్టెప్ వెల్ దగ్గర వాటర్ని పంపిస్తే ఈ ప్లేస్ డౌన్ ఉండడం వల్ల ఇక్కడ వరకు వచ్చేవి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆర్చ్ షేప్స్లో సాయంత్రం పూట దీపాలను పెట్టేవారు. తర్వాత ఇక్కడి మెయిన్ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ మధ్యలో సర్కిల్ కనిపిస్తుంది కదా, చనిపోయిన వారిని అక్కడ పడుకోబెట్టి అంతిమ స్నానం చేయించేవారు. ఈ ప్లేస్ ని కూడా చాలా గ్రాండ్ గా కట్టారు కదా. హమాం దాటేసి ఇంకొంచెం ముందుకు వచ్చాక మనకి ఈ బోర్డ్ కనిపిస్తుంది. దీనిలో అన్ని మాసూలియమ్స్ యొక్క నేమ్స్ కూడా ఉన్నాయి. ఈ బోర్డ్ చూసి తల కొంచెం పైకి అలా ఎత్తగానే 3 మాసూలియమ్స్ కనిపిస్తాయి. ఇందులో పెద్దది ఫస్ట్ కింగ్ సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్ కి సంబంధించినది. మిగిలినవి సెకండ్ కింగ్ జంషీద్ కుతుబ్ షా, అలాగే థర్డ్ కింగ్ సుబాన్ కుతుబ్ షాకి సంబంధించినవి. ఇప్పుడు మనం సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్ మాసోలియం దగ్గరికి వచ్చేసాం. అంటే ఫస్ట్ కింగ్ మాసోలియం దగ్గరికి వచ్చేసాం. ఇది మిగతా వాటితో పోలిస్తే కొంచెం చిన్నగానే ఉంటుంది, కానీ ఇక్కడున్న అన్ని వాటికంటే ఇది ఫస్ట్ కట్టినది. దీని ముందు ఉన్న టూమ్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్ మరియు రాజ్యంలో పనిచేసిన బాగా నమ్మకస్తులైన వారివి. ఇప్పుడు మనం ఈ కుతుబ్ షాహీ టూమ్స్లోనే అన్నిటికంటే పెద్ద మాసోలియం దగ్గరికి వచ్చేసాం. ఇది చూడ్డానికి చాలా పెద్దగా, అంతే బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. దీని ఎదురుగా ఉన్న గార్డెన్ మీరు ఫొటోస్ దిగడానికి పర్ఫెక్ట్ స్పాట్. మొహమ్మద్ కులీ కుతుబ్ షా సమాధి చాలా అందంగా ఉంటుంది. పెద్ద డోమ్, బలమైన రాళ్లతో చేసిన గోడలు, చుట్టూ చెక్కిన అందమైన ఆకృతులు దీన్ని ప్రత్యేకంగా చూపిస్తాయి. లోపల చాలా ప్రశాంతంగా చరిత్రను గుర్తు చేసే వాతావరణం ఉంటుంది. దీని పక్క నుంచి పైకి వెళ్లే దారి ఉంటుంది. ఆ దారి లోపల నుంచి ఇప్పుడు పైకి వెళ్తున్నాం. అలా వెళ్ళేటప్పుడు మన రైట్ సైడ్ తిరిగి చూస్తే ఫస్ట్ కింగ్ యొక్క మాసూల్యం కనిపిస్తుంది. మీరు ఇక్కడ కూర్చొని మంచి ఫొటోస్ దిగవచ్చు. దాని పక్కన ఉన్న చిన్న మాసూల్యం
థర్డ్ కింగ్ సుబాన్ కుతుబ్ షాకి సంబంధించినవి. అలాగే మన లెఫ్ట్ సైడ్ చూస్తే ఈ మాసూలియం కింద అసలు ఏముంది అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది కూడా మిగిలిన వాటిలాగే క్లోజ్డ్గా ఉండేది. విజిటర్స్ కోసం లోపల ఏముంది అని చూడటం కోసం ఈ బయటి గోడల్ని పగలగొట్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఒరిజినల్ 2. మిగతా అన్ని మాసూలియమ్స్లో కూడా ఇలానే ఉంటుంది. అలాగే ఇక్కడ మొత్తం 120 పిల్లర్స్ ఉన్నట్టు అంచనా. ఈ ప్లేస్లో చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. అవేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తున్నప్పుడు మనకి ఇంకో మాసూలియం కనిపిస్తుంది. అది 4th కింగ్ ఇబ్రహీం కుతుబ్ షాది. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. మనం పైకి ఎక్కాక ఈ మాసూలియంని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ మాసూలియం పైకి వెళ్ళగానే మనకి మొదట కనిపించేది దానిపైన ఉన్న పెద్ద డోమ్. చుట్టూ చెక్కిన చిన్న చిన్న కళాకృతులు చాలా అందంగా ఉంటాయి. లోపల అడుగు పెట్టగానే చల్లని గాలి, ప్రశాంత వాతావరణం మనసుకు హాయిగా ఉంటుంది. ఈ మాసూలియం పైన ఉన్న ఈ ఫ్లవర్ డిజైన్స్ ఈ టోటల్ మాసూలియంకే ఒక రాయల్ లుక్ని ఇస్తున్నాయి. దీని లోపల కూడా ఒక డమ్మీ టూమ్, అలాగే మిగతా వాటిలానే సేమ్ డిజైన్స్ ఉంటాయి. సో దీని లోపలైతే నేను మీకు చూపించడం లేదు. ఈ మాసూలియంకి బ్యాక్ సైడ్ ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దీనిని ఈద్గా అంటారు. ఈద్గా అంటే ముస్లింలు పండగ రోజుల్లో సమూహంగా నమాజ్ చేసే పెద్ద ప్రాంగణం. ఇక మనం ఇబ్రహీం కుతుబ్ షా అంటే 4th కింగ్ యొక్క మాసూలియం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఎగ్జాక్ట్గా మొహమ్మద్ కులీ కుతుబ్ షా మాసూలియం బ్యాక్ సైడే ఉంటుంది. ఇప్పుడు మనం ఇబ్రహీం కుతుబ్ షా యొక్క మాసూలియం దగ్గరికి వచ్చేసాం. ఈయన కుతుబ్ షాహీ డైనాసిటీలో 4th కింగ్. ఈయన 1550 నుంచి 1580 వరకు రూల్ చేశారు. అంటే 30 సంవత్సరాలు. ఈ మాసూలియం ఎదురుగా చిన్న చిన్న టూమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ వీరి ఫ్యామిలీకి సంబంధించినవి. 4th కింగ్ మాసూలియం దాటేసి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి ఒక టన్నెల్ కనిపిస్తుంది. అప్పట్లో గోల్కొండ ఫోర్ట్ నుంచి ఇక్కడి వరకు ఒక టన్నెల్ ఉండేది. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని ఈ టన్నెల్ గుండా తీసుకొని వచ్చేవారు. ప్రస్తుతం ఈ టన్నెల్ని క్లోజ్ చేశారు. దాన్ని రిస్టోర్ కూడా ఎప్పటికీ చేయరు. ఆ టన్నెల్ని దాటేసి కొంచెం ముందుకు వస్తే మనకి చిన్న చిన్న టూమ్స్ చాలా కనిపిస్తాయి. కానీ ఏ టూమ్ ఎవరిది అని డీటెయిల్స్ మాత్రం ఇక్కడ ఉండవు. ఇవన్నీ కుతుబ్ షాహీ వంశస్థులకి చెందినవి. కొంతమంది ఇక్కడ 30 టూమ్స్ ఉన్నాయని చెప్తారు. ఇంకొంతమంది 40 టూమ్స్ ఉన్నాయని చెప్తారు. కానీ నా లెక్క ప్రకారం చిన్న చిన్న టూమ్స్ అన్నీ కలుపుకుంటే దాదాపు 60 నుంచి 70 టూమ్స్ వరకు ఉన్నాయి. చివరిగా మనం ఇక్కడున్న స్టెప్ వెల్ దగ్గరికి వచ్చేసాం. దీని పేరు బడీ బావులి. ఇది ఒక రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్. అంటే వర్షం పడినప్పుడు ఆ నీటిని సేకరించి ఇక్కడ స్టోర్ చేస్తారు. కుతుబ్ షాహీస్ వారు కింగ్ అవగానే 2 ఇయర్స్ లోపలే వారికి మాసూలియమ్స్ కట్టేస్తారు అని చెప్పాను కదా. 1 సంవత్సరం అంతా ఈ రెయిన్ వాటర్ని స్టోర్ చేసేవారు. 2వ సంవత్సరం ఈ నీటిని ఉపయోగించి మాసూలియమ్స్ని నిర్మించేవారు. దీన్ని కూడా శిథిలావస్థలో నుంచి రిస్టోర్ చేశారు. ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తుంది కాలువలు కావు. ఇదే రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్. ఈ కుతుబ్ షాహీ టూమ్స్లో అక్కడక్కడ చిన్న వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్లా ఉంటాయి. వాటి నుంచి దీనికి కనెక్షన్ ఉంటుంది. వర్షం పడినప్పుడు ఆ వాటర్ని ఆ ట్యాంక్స్లో నుంచి సేకరించి ఈ మార్గం ద్వారా ఈ స్టెప్ వెల్లోకి చేరుస్తారు. అలాగా 1 ఇయర్ పాటు రెయిన్ వాటర్ని స్టోర్ చేసేవారు. ఇదండి మన కుతుబ్ షాహీ టూమ్స్ యొక్క గైడెడ్ టూర్. మీకు ఎలా అనిపించింది? నాకైతే ఇక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడి ప్రతి కట్టడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఇవన్నీ ఇలా వీడియోలో చూసే కంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటాయి. సో మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి తొందరగా ప్లాన్ చేసుకోండి. అలాగే వెళ్లే ముందు ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. అన్నిటికీ రిప్లై ఇస్తాను.